నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ట్రిపుల్ పి విధానంపై అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. ట్రిపుల్ పి విధానంలో రాష్ట్రంలో ప్రాజెక్టుల అభివృద్ధి పెద్ద ఎత్తున చేపట్టేలా చూడాలని అధికారులకు ఆదేశం. పిఠాపురంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. శాంతి భద్రతా విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని వెల్లడి. వైసీపీ అధినేత జగన్ పై ఎంపీ కేశవ్ శివనాథ్ ఫైర్. మద్యం స్కామ్ లో అడ్డంగా దొరికిన జగన్ ప్రజల దృష్టి మళ్లించేందుకే కుట్రలు పడుతున్నారని ఆరోపణ. ట్రిపుల్ పి విధానంలో రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులను పెద్ద ఎత్తున చేపట్టేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలు సాధించాలన్నా, రాష్ట్రానికి పెట్టుబడులు భారీగా రావాలన్నా ట్రిపుల్ పి విధానమే ఉత్తమ మార్గమని చెప్పారు. గతంలో తన పాలనా కాలంలో సంస్కరణలు అమలు చేశామని, అందులో భాగంగా ట్రిపుల్ పి విధానాన్ని వినియోగించి మంచి ఫలితాలు రాబట్టామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. సచివాలయంలో ట్రిపుల్ పి విధానాన్ని విస్తృతం చేసే అంశాన్ని అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, జిల్లా ఒక యూనిట్ గా జాతీయ రహదారులను అనుసంధానం ఇస్తూ రహదారుల నిర్మాణం, పోర్టులో వైద్య రంగం, పర్యాటకం, మౌలిక సదుపాయాల కల్పనలో ట్రిపుల్ పి విధానానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మొత్తం వ్యయంలో మూలధన వ్యయం వాటా మరింత పెంచేందుకు ట్రిపుల్ పి విధానం దోహదం చేస్తుందని అన్నారు. రాష్ట్రం నిర్దేశించుకున్న అభివృద్ధి లక్ష్యాలకు ట్రిపుల్ పి మద్దతుగా నిలుస్తుందని అన్నారు. భారత ప్రభుత్వం ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా రాష్ట్రాలను ట్రిపుల్ పి ప్రణాళికలు రూపొందించుకునేందుకు ప్రోత్సహిస్తుందని తెలిపారు. ట్రిపుల్ పి అమలులో భూ కేటాయింపులు, అనుమతులలో ఆలస్యం, వివాదాలు పరిష్కరించకపోవడం వంటి సవాళ్లను అధిగమించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ట్రిపుల్ పి ఒప్పందాలను గత ప్రభుత్వం గౌరవించకపోవడం, ప్రైవేటు భాగస్వామ్యులను అభివృద్ధి కారకులుగా చూడకపోవడం వల్ల రాష్ట్రానికి తీరని నష్టం కలిగిందని అన్నారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కూటమి ప్రభుత్వ నాయకులమంతా సమన్వయంతో ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేయడానికి పనిచేస్తున్నామని అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో 100 కోట్లకు విలువైన అభివృద్ధి పనులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. రైతులకు వ్యవసాయ పనిముట్లు, మహిళలకు కుటుంబీషులు పంపిణీ చేశారు. పిఠాపురంలో 100 పడకల హాస్పిటల్ కి పునాది రాయి వేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలోనే పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి 100 కోట్లు మంజూరు చేశారన్నారు. 30 పడకల హాస్పిటల్ కి 100 పడకలకు పెంచుతున్నట్లుగా తెలిపారు. సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని, అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా ఆ పార్టీతో సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. దాదాపు 100 కోట్ల పైగా ఖర్చుతోటి ఈ రోజున ఇన్ని ప్రారంభించాం. చాలా మంది చిరకాల కోరిక ఇది. ఎన్నికల ప్రచార సమయంలో అందరూ అడుగుతుంది 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని దాదాపు 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్గా అభివృద్ధి చేయాలని అందరు కోరిన మీదట ఈ రోజున 30 అంచనా వ్యయంతో నిర్మాణం జరిగింది. అదేవిధంగా 2 కొత్త బ్లాకులు, మరి ఓపీ వార్డ్, మార్చురీ వార్డ్, డయాలసిస్ మరియు బ్లడ్ బ్యాంక్, ఆధునాతన మెషిన్లు అందుబాటులోకి రావడం జరుగుతుంది. నూతనంగా డెర్మటాలజీ డిపార్ట్మెంట్స్ ఏర్పాటు, ఆప్థమాలజీ, రేడియాలజీ, పాథాలజీ డిపార్ట్మెంట్స్, ఈఎన్టీ డిపార్ట్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ద్వారా పిఠాపురం నియోజకవర్గం ప్రజలకే కాకుండా ఇక్కడున్న 3 లక్షల ప్రజలకే కాకుండా చుట్టుపక్కల 6 మండలాల ప్రజలకు కూడా చాలా మెరుగైన వైద్యం అందించడం జరుగుతుంది. సో లా అండ్ ఆర్డర్ మేము కాంప్రమైజ్ అయ్యే వ్యక్తులం కాదు. ఎవరిని తప్పులు చేసి క్రిమినల్ యాక్టివిటీస్ చేసి ఎవరిని వెనకేసుకున్నాం అది మీ అందరికీ తెలుసు. కన్సర్న్ ఎస్పీ గారికి కానీ, పోలీస్ శాఖ అధికారులకు కానీ, ఏ స్థాయి అధికారికి ఇంక్లూడింగ్ కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నతాధికారుల దాకా చాలా క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చాం. ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఉన్నా, ఎలాంటివి ఉన్నా కానీ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. అందుకని దీంట్లో మీరు చెప్పండి, నేను చెప్పడం కంటే ఏదైనా తప్పులు ఉంటుంది. ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్. ఒక 10 రోజులు బాగుండొచ్చు, 11 రోజులు ఒక స్ట్రే ఇన్సిడెంట్ జరుగుద్ది, కానీ యాక్షన్ తీసుకోలేనప్పుడు తప్ప అందుకని మీరు ఖచ్చితంగా నిరంతరం మేము ఒక విజిలెన్స్తోనే ఉన్నాం. అందుకని ఖచ్చితంగా ఇది పిఠాపురం ప్రజల రక్షణతో ఉండాలని మనస్ఫూర్తిగా మేము నాయకులందరూ కలిసి పనిచేస్తాం. ఇన్ కేస్ ఓవర్ సైట్ ఏదైనా ఉంటే దయచేసి ఉన్నతాధికారులు కానీ, మా దృష్టికి కానీ, అందరి దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. మద్యం స్కామ్ లో అడ్డంగా దొరికిన జగన్ ప్రజల దృష్టిని మళ్లించేందుకే కుట్రలు పన్నుతున్నారని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశవ్ శివనాథ్ ఆరోపించారు.
ఏపీకి పెట్టుబడులు రాకుండా చేసేందుకే విదేశీ పెట్టుబడుల కంపెనీలపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శలు చేశారు. పుట్టి పెరిగిన ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనుకుంటున్న ప్రవాసాంధ్రులపై జగన్ విషం చెబుతున్నారని ఎంపీ కేశవ్ శివనాథ్ మండిపడ్డారు. గున్నాన కాలనీలో ఎన్టీఆర్ భవన్ లో విజయవాడ ఎంపీ కేశవ్ శివనాథ్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రవాసాంధ్రులకు తాము అండగా ఉంటామని, వాళ్ళు నిర్భయంగా పెట్టుబడులు పెట్టవచ్చని ఎంపీ కేశవ్ శివనాథ్ ధైర్యం చెప్పారు. ప్రవాసాంధ్రుల జోలికి ఎవరు వచ్చినా ఉపేక్షించేదే లేదని హెచ్చరించారు. ఆఫీస్ అడ్రస్ కూడా లేని 21 సూట్ కేస్ కంపెనీలను పెట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ దేశం కోసం సేవ చేయడానికి వచ్చే ప్రవాసాంధ్రులను అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ లాంటి వ్యక్తులు సమాజానికి చేటు కాబట్టే ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని అన్నారు. జగన్ ఆడించే డ్రామాలో భాగంగా ఆ పార్టీ వుల్ఫా బ్యాచ్ తో విభిన్న పాత్రలు పోషింపజేస్తున్నారని ఎంపీ కేశవ్ శివనాథ్ విమర్శించారు. ప్రజలు బుద్ధి చెప్పినా వ్యక్తుల గురించి ఆలోచించవలసిన పని లేదని ఎంపీ కేశవ్ శివనాథ్ అన్నారు. చేతనైతే తమపై నేరుగా రాజకీయాలు చేయాలని సవాల్ విసిరారు. పెట్టుబడిదారులను వెలగొట్టేందుకు డ్రామా ఆర్టిస్టులతో ఆటలాడిస్తే తగిన గుణపాఠం చెప్తామని ఆయన హెచ్చరించారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వికృత చేష్టలు చర్యలు. ఎందుకంటే ముందు గొడ్డలి పోటు, తర్వాత కోడి కత్తి, తర్వాత గులకరాయి, నిన్నగాక మొన్న హెలికాప్టరు, ఇప్పుడు పెట్టుబడుల్ని విమర్శించటం. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక డ్రామా కంపెనీ నడిపే ఈ కార్యక్రమాలు. ఈ జగన్ రెడ్డి అండ్ కంపెనీ ఎప్పుడూ కూడా ఈ డ్రామా కంపెనీ లాగా అన్ని డ్రామాలే నడుస్తూ ఉంటాయి. నిజంగా మనం చూస్తే ఇవాళ వచ్చిన కంపెనీలన్నీ పెట్టుబడులతో వస్తే ఇవాళ స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా రాష్ట్రం ప్రయాణిస్తుంటే ఎప్పుడు కుట్ర కుతంత్రాలతో రాజకీయాలు నడిపే ఈ పులివెందుల జగన్ రెడ్డి మళ్ళీ ఇంకో కుట్రకు నిద్రలేపాడు. అతని హయాంలో మనం చూస్తే పెట్టుబడుల కింద శారదాపేటానికి 15 ఎకరాలు ఇచ్చాడు. ఆ వైజాగ్లో 20 కోట్లు కూడా కట్టించుకోలేదు. 15 ఎకరాలు 15 లక్షలకే ఇచ్చాడు. అంతేకాకుండా ఎన్సీసీ కంపెనీ ఎక్స్ మినిస్టర్ కొట్టు బ్రదర్ వాళ్ళ కంపెనీ బీఆర్పీఎల్ 97.3 ఎకరాలు 180 కోట్లకి, ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ, 180 కోట్లు అంటే ఎకరం 2 కోట్లు కూడా ఖరీదు చేయకుండా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి దాదాపు 50 కోట్లు వైజాగ్ నడిపే సంస్థకి ఇచ్చారు. వీటితో పాటు హెట్రో 81 ఎకరాలు 20 కోట్లు. ఇటువంటి డ్రామా ఈ శారదాపేటం పెట్టుబడులు తెస్తుందా? ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టుబడులు తెస్తుందా? ఇవాళ పరిశ్రమలు రావాలి, పెట్టుబడులతో రావాలి అని మేమందరం ఆకాంక్షతో ఎదురు చూస్తుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఆకాంక్షతో ఎదురు చూస్తుంటే ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా బ్యాక్ ఫైర్ అయ్యే విధంగా ఇతను డ్రామాలు నడుస్తున్నాడు. ఈ డ్రామాలు ఏ విధంగా ఉన్నాయంటే, అతను ఎప్పుడు ఒక దొంగ అని ఎదుటివాడిని దొంగని చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇవాళ మనం చూస్తే ఏ పెద్ద కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టాలని విదేశాల్లో ఉన్న కంపెనీ ఏ కంపెనీ అన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రావాలంటే ముందు రాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకుంటుంది. అగ్రిమెంట్ చేసుకున్నాక ఇక్కడ ఆఫీస్ అనేది నియమించబడుతుంది. వాళ్ళకి నిజంగా మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, వారు ఉన్న ఆఫీసులు కరెక్ట్గా ఉన్నాయా లేదా, అమెరికాలో కానీ లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిన చోట అక్కడ ఫ్యాక్టరీలు కానీ ఆఫీసులు కానీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, వీళ్ళ ప్రొఫైల్ ఏంటనే చెక్ చేసుకోవాలి. అంతేగాని పరిశ్రమ రాకముందే ఇక్కడ ఆఫీస్ లేదు, ఇక్కడ ఇంకోటి లేదని డ్రామాలు నడిపిస్తున్నాడు. నిజంగా ఇక్కడ ఆఫీస్ అనేది ఎప్పుడు పెడతాయండి? ఒక మైక్రోసాఫ్ట్ వచ్చింది, మైక్రోసాఫ్ట్ రాకముందే ఆఫీస్ పెట్టిందా? లేకపోతే ఒక హుండాయ్ వచ్చింది, లేకపోతే కియా మోటార్స్ వచ్చింది, లేకపోతే ఒక టొయోటా వచ్చింది. వీటి అన్ని ఆఫీసులు కూడా ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకుని ఒప్పందాల ప్రకారం ఆఫీసు పెడతారు ఇక్కడ. అంతేగాని ఒక కమ్యూనికేషన్ పాయింట్ కింద ఎక్కడో ఒక గృహంలోనో ఒక ఆఫీసు పెట్టి ఒక కమ్యూనికేషన్ పాయింట్ని పెడతారు. అంతేగాని రాగానే భారీ పెట్టుబడులు పెట్టి ఆఫీసు పెట్టకుండా, ఇక్కడ పరిశ్రమ పెట్టకుండా ఎక్కడా కూడా ఈ దేశంలోనే కాదు దేశ విదేశాల్లో ఎక్కడా కూడా పరిశ్రమ వచ్చేవాళ్ళు వేరే ప్రాంతంలో పరిశ్రమ పెట్టాలంటే ముందు ఆఫీస్ ప్లేస్ అనేది ముందు కట్టరు, తాత్కాలికంగా ఏదో ఒక ఆఫీస్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా డ్రామా కంపెనీలు మనం చూస్తున్నాం. ఎన్ని డ్రామాలు ఇందాకే చెప్పారు డ్రామాలని. వీటిలో ఈ జగన్ రెడ్డి ఆడే డ్రామాల్లో భాగంగానే విజయవాడ ఎంపీ అవ్వచ్చు, రోజా అవ్వచ్చు, ఇంకా ఎవరైనా అవ్వచ్చు, వీళ్ళందరూ అవినీతి కూడా త్వరలోనే బయటపడుతుంది. ఆట ఆడుకుందాం ఏంటో తెలిసిపోద్ది. ఇంకా మిగతా వాళ్ళ అవినీతి కూడా బయటపడుతుంది. వీళ్ళందరూ కూడా ఏదో ఒకటి కుళ్ళు, ఒకళ్ళకి రాష్ట్రాభివృద్ధి అవసరం లేదు, ఒకళ్ళకి రాజకీయ
అభివృద్ధి, రాజకీయ విద్వేషాలు అవసరం. నేను అందరినీ కోరేది ఒకటే, మీకు జగన్ రెడ్డి, నీకు నీ ఉల్ఫా బ్యాచ్కి నా మీద ఏదన్నా రాజకీయంగా చేయాలంటే నా మీద చేయి రాజకీయంగా, అంతేగాని పెట్టుబడిదారుల్ని అడ్డు పెట్టుకుని నా మీద బురద చల్లి వాళ్ళని ఏదో భయపెట్టాలని ఆలోచించొద్దు. మా ప్రభుత్వం ఇటువంటి వాటిని అందరినీ హెచ్చరిస్తున్నా. నువ్వు రాజకీయంగా ఎదుర్కొనాలంటే నీ ఉల్ఫా బ్యాచ్తో నన్ను ఎదుర్కో, నా మీద ఈ అబండాలు, అంతేగాని వచ్చేవారి మీద, పెట్టుబడిదారుల మీద అబండాలు వేయొద్దని తెలియజేసుకున్నాను. జమ్మూ కాశ్మీర్ లో అమాయకులైన 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు చంపడం అత్యంత దుర్మార్గమని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు 3 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. బాధిత కుటుంబ సభ్యులకు తామంతా అండగా ఉంటామని అన్నారు. ఉగ్రవాదుల దాడులను నిరసిస్తూ జనసేన ఆధ్వర్యంలో నగరంలోని పాత బస్టాండ్ కూడలి వద్ద నిర్వహించిన మానవహారంలో మాజీ మంత్రి సామినేని ఉదయభాన్తో కలిసి మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతటి బాధ ఉన్నా ఇలాంటి ఘటనలు జరిగిన సమయంలో ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కావలిలో జనసేన నేత మధుసూదన్ రావు భౌతిక గాయాన్ని చూసి పవన్ కళ్యాణ్ చెల్లించిపోయారని పేర్కొన్నారు. జరిగిన దుర్ఘటన గురించి ఆయన భార్య చెప్తుంటే కన్నీరు ఆగలేదన్నారు. ఈ సమయంలో భారత పౌరులంతా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అండగా నిలవాలని అన్నారు. జనసేన పక్షాన కొవ్వొత్తుల ర్యాలీ, మౌన దీక్షలు, ఇవాళ మానహారం నిర్వహించామని వెల్లడించారు. ఇలాంటి సమయంలో రాజకీయాలు, కులమతాలు చూడవద్దని, భారతీయులుగా మన వాళ్లకు అండగా నిలవాలని అన్నారు. బాధిత కుటుంబాలకు జనసేన పక్షాన కూడా సహాయం చేసే ఆలోచనలో ఉన్నట్లుగా ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన కార్యకర్తలందరూ కూడా మొన్న కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరణించిన మన భారతీయులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతే కాకుండా మేమందరం కూడా మీతో ఉన్నాం, అధైర్యపడొద్దు, దేశమంతా ముక్త కంఠంతో ఉగ్రవాదాన్ని అణిచివేసే విధంగా మనం కలిసి ముందుకెళ్ళాలి అనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటి నుంచో మా అందరికీ కూడా చెప్తానే ఉన్నారు. జనసేన పార్టీ ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి, అదేవిధంగా మన జాతి, భారతదేశం కోసం మన అందరం కూడా అంకిత భావంతో పనిచేయాలి. ముందు మన దేశం, తర్వాత మన రాష్ట్రం, దాని తర్వాతే మనం అందరం. ఈ అంశాలపైన భావితరాలకు ఉపయోగపడే విధంగా, భావితరాల్లో కూడా మన అందరం కలిసి ఉంటే భారతదేశంలో ఏ విధంగా మనం అద్భుతంగా ముందుకెళ్ళగలుగుతాం. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎంత బాధ కలిగినా సమాజం కోసం, దేశం కోసం నిలబడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందనేది గుర్తించడానికి కోసం మేమందరం చేస్తున్న ఈ కార్యక్రమం. నిన్న మా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు సోమిశెట్టి మధుసూదన్ గారు ఆ దాడిలో మరణించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న కావలికి వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శించినప్పుడు జరిగిన సంఘటన వారి సతీమణి దగ్గర నుంచి వింటుంటే నిజంగా చాలా కదిలిచ్చింది. అంత ఘోరంగా, అంత అన్యాయంగా అమాయకులు ఎవరైతే టూరిస్టులుగా వెళ్ళారో వాళ్ళని టార్గెట్ చేసి దాడి చేయడం అనేది చాలా దురదృష్టకరం. సరైన సమయంలో మనందరం కూడా ఈ విధంగా నిలబడతాం. అందరం కూడా ఒకే నాయకత్వం కింద భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని బలపరుస్తూ జనసేన పార్టీలో ప్రతి ఒక్కరం కూడా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు 3 రోజుల కార్యక్రమం చేశాం. మొదటి రోజు కొవ్వొత్తుల ర్యాలీ చేశాం. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు నిర్వహించాం. ఈ రోజున మానవహారం, అదేవిధంగా ప్రధాన కూడలిలో ఒక చైతన్యం తీసుకురావడం కోసం చేస్తున్న ఈ ప్రయత్నం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన సందర్భం, ఇది నిలబడాల్సిన సందర్భం. మన దేశ భావం, జాతీయత, మన జెండా చూసి మనం ఎంత గర్వపడతామో దానికోసం మనం అందరం నిలబడాలి. ఎవరైతే పాపం అమాయకంగా భర్తల్ని కోల్పోయారో, తండ్రిని కోల్పోయారో, కుటుంబంలో కొడుకుని కోల్పోయారో ఆ కుటుంబాలకి మనందరం కూడా అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో సరైన ధీటుగా సమాధానం చెప్తారనే నమ్మకం మాకుంది. మరొక్కసారి ఇటువంటి సంఘటనలు జరగకూడదు. జరిగిన సంఘటనని జనసేన పార్టీ ఖండిస్తూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం ఎప్పుడూ మేము నిలబడతామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. ఆంధ్ర హాస్పిటల్లో హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే చారిటీ సౌజన్యంతో 34వ ఉచిత పిల్లల గుండె సర్జరీలు క్యాంపు ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 26వ తేదీ వరకు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లుగా చీఫ్ ఆఫ్ చిల్డ్రన్ సర్వీసెస్ అండ్ డైరెక్టర్ డాక్టర్ పివి రామారావు తెలిపారు. ఆంధ్ర హాస్పిటల్లో 15 మంది పిల్లలకు గుండె ఆపరేషన్ చేశామని అన్నారు. అత్యంత క్లిష్టమైన గుండె జబ్బులు, టెట్రాలజీ ఆఫ్ ఫాలో,
డిఓఆర్వి, ఏపీ బ్రాండింగ్ మరియు ఇతర క్లిష్టమైన గుండె ఆపరేషన్లు ఈ క్యాంపులో నిర్వహించారన్నారు. ఇప్పటి వరకు 4500 ఆపరేషన్లకు పైగా మరియు ఇంటెన్షియల్ విజయవంతంగా చేశామని అన్నారు. ఆంధ్ర హాస్పిటల్స్ మరియు హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే చారిటీ సౌజన్యంతో ఉచిత పిల్లల గుండెల సర్జరీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో చీఫ్ ఆఫ్ చిల్డ్రన్ సర్వీసెస్ అండ్ డైరెక్టర్ డాక్టర్ పివి రామారావు, సర్జరీ చేసిన వైద్యులు మాట్లాడారు. పిల్లల గుండె సర్జరీలు క్యాంప్ ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 26వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ బిఆర్ జగన్నాథ్, శ్రీ మధుసూదన్ సాయి హాస్పిటల్స్ ముదినేహల్లి బెంగళూరు, ఉషా శెట్టి, అశ్విని కుమార్ స్వామి బెంగళూరు నుంచి ఇక్కడకు వచ్చి హార్ట్ అండ్ బ్రెయిన్ ఆంధ్ర హాస్పిటల్స్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ నాగేశ్వరరావుతో కలిసి సర్జరీలు చేశామని అన్నారు. గత 10 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు 34 సార్లు ఆంధ్ర హాస్పిటల్స్ కు వచ్చి పిల్లలకు గుండె సర్జరీలు విజయవంతంగా చేశారని అన్నారు. మున్ముందు కూడా ఈ రకమైన గుండె ఆపరేషన్లు ప్రతి 2-3 నెలలకు ఒకసారి ఆంధ్ర హాస్పిటల్ కు వచ్చి చేయనున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక పిల్లల కార్డియాక్ సర్జరీలు నెలకు 50 నుంచి 60 ఆపరేషన్ల చొప్పున సంవత్సరానికి 600 పిల్లల గుండె ఆపరేషన్లు చేస్తున్నామని, ఇప్పటి వరకు 4500 ఆపరేషన్ల పైనే మరియు ఇంటర్వెన్షన్స్ విజయవంతంగా చేశామని అన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా చిన్నపిల్లల గుండె ఆపరేషన్లు విజయవంతంగా చేయడానికి ఆంధ్ర హాస్పిటల్ డాక్టర్స్ విక్రమ్ ఆధ్వర్యంలో పీడియాట్రిక్ కార్డియాలజీ టీం, నవజాత శిశువుల మరియు పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ టీమ్స్ కలిసి పనిచేయడం వలన సాధ్యపడిందని అన్నారు. ఈసారి హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే చారిటీ టీం తరపున డాక్టర్ జగన్నాథం గారు ఫ్రమ్ బెంగళూరు, శ్రీ మధుసూదన సాయి హాస్పిటల్ అక్కడి నుంచి వచ్చున్నారనమాట. ఆన్ బిహాఫ్ ఆఫ్ హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే చారిటీ. ఈజ్ అ వెరీ సీనియర్ cardiac surgeon, pediatric cardiac surgeon. He worked in various hospitals in Bangalore, Hyderabad, Orissa, Chennai. హాస్పిటల్స్లో వర్క్ చేస్తున్నారు. ఆల్ కార్పొరేట్ అండ్ బిగ్ టీచింగ్ హాస్పిటల్స్లో వర్క్ చేశారు. విత్ దాట్ ఎక్స్పీరియన్స్తో ఇక్కడికి వచ్చి హీ డిడ్ ఆల్ కాంప్లెక్స్ హార్ట్ సర్జరీస్. దాని డీటెయిల్స్ జగన్నాథన్ గారు అండ్ నాగేశ్వరరావు గారు చెప్తారు. మన హాస్పిటల్లో ఎవ్రీడే సర్జరీస్, కార్డియాక్ సర్జరీస్, అడల్ట్ అండ్ చిల్డ్రన్ కార్డియాక్ సర్జరీస్ ఎవ్రీడే జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 4500 ఎప్పుడో క్రాస్ అయ్యాము. వీఆర్ నియరింగ్ కైండ్ ఆఫ్ 5000 హార్ట్ సర్జరీస్, చిల్డ్రన్ హార్ట్ సర్జరీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ షార్ట్లీ. సో ఇది అంతా మన టీమ్ ఎఫర్ట్. ఇంతమంది డాక్టర్స్ అండ్ అఫ్ కోర్స్ నర్సెస్ అందరూ కలిసి చేయటం వల్లనే ఇంత సక్సెస్ఫుల్గా మనం చేయగలిగాము. విత్ ఆల్మోస్ట్ 99% సక్సెస్ రేట్. ఇంత కాంప్లెక్స్ హార్ట్ సర్జరీలో కూడా మన రిజల్ట్ వచ్చేసరికి నియరింగ్ 99%. It's on par with any international centers in the world. And other thing వచ్చేసరికి అవేర్నెస్. ఇది అవగాహన కల్పించడానికి పిల్లల గుండె జబ్బుల మీద మహేష్ బాబు గారు బీయింగ్ అవర్ బ్రాండ్ అంబాసిడర్, ఆయన వైపు నుంచి చేస్తున్నారు. అలాగే వీఆర్ గెటింగ్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ అదర్ ఫౌండేషన్స్ ఆల్సో. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ, వసుధా ఫౌండేషన్ అండ్ మా ఆంధ్ర మదర్ అండ్ చైల్డ్ ఫౌండేషన్ నుంచి సపోర్ట్ అది వస్తుంది. You should increase the awareness. The increase in awareness about childhood heart disease should be both at the level of the community, which means at panchayat level, at village level, at small town level. Not only amongst the people who are living there, it should be increased amongst the doctors who are serving over there. Basically, they are our panchendriyas. They are the ones who are in contact directly with the people. And this pediatricians, this gynecologists, obstetricians, then the general physicians who are in the villages and in rural areas, they should be made aware. And I think Dr. Vikram and Dr. Ramarao will agree with me that we need to conduct a little bit more of CMEs amongst these people to increase the awareness. Call them to our hospital, have a look at how they can be integrated with the care of the patient. Again, after the surgery, it does not end there. Please understand, there is a further follow-up which is needed, and these people are the ones who are going to provide the follow-up. క్యాంప్ గురించి ఏంటి అంటే కాంప్లెక్స్ హార్ట్ సర్జరీస్ ఎక్కడైతే మనకు ఆంధ్రాలోని కానీ తెలంగాణ నుండి చాలా కేసులు వచ్చాయి, అక్కడ రిఫ్యూజ్ చేశారు.
కాస్ట్ కూడాను చాలా ఎక్కువగా చెప్పడం వలన కొంతమంది పేషెంట్స్ ఇక్కడికి రావడం జరిగింది. అందులోని మేజర్కి ఏంటంటే ఇప్పుడు బాబు డిశ్చార్జ్ కూడా రెడీ అయ్యాడు. అంటే దానికి అంటారు ఏంటంటే సబయోటిక్ మెంబ్రెయిన్, సివియర్ సబయోటిక్ మెంబ్రెయిన్ విత్ సివియర్ ఎల్వి డిస్ఫంక్షన్ అన్నమాట. ఆ పేషెంట్కి మనం ఏం చేసామంటే ఫస్ట్ మెడిసిన్స్ ఇచ్చి స్టెబిలైజ్ చేయడం జరిగింది. దాని తర్వాత పేషెంట్ అటెండర్స్కి రిస్క్ గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అన్నమాట. కానీ పేషెంట్ అటెండర్స్ అంటే వాళ్ళు రిస్క్ కూడా యాక్సెప్ట్ చేస్తే మనం ఆ పెద్ద సర్జరీ అంటే కవాటానికి కూడా లీక్ అవుతుండాలా, ఆ కవాటానికి ఏమీ రిపేర్ చేసి అవుతుందనుకొని కవాటం మార్పిడి కూడా అయితే చేయగలిగితే వాళ్ళకి చెప్పడం జరిగిందన్నమాట. కానీ ఏంటంటే విత్ మసిల్ రిసెక్షన్ ఓన్లీ, దట్ ఈస్ వాట్ కాల్డ్ సబయోటిక్ మెంబ్రెయిన్ విత్ ఎల్వి హైపర్ట్రోఫీ we have done successfully. That patient is post-operatively recovered well, out of ventilator, now planning to discharge in 1 or 2 days. పారిశుద్ధ పర్యవేక్షణలో ప్రజా భాగస్వామ్యం అవసరమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 60వ డివిజన్ వాంబే కాలనీ ఎలిమెంటరీ స్కూల్ వద్ద ఉన్న పిహెచ్సి హాస్పిటల్ వద్ద అంతర్జాతీయ మలేరియా దినోత్సవం సందర్భంగా మలేరియా అంతం మనతోనే అంటూ అవగాహన కార్యక్రమం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని దోమల నివారణకు మలేరియా విభాగం చేపడుతున్న కార్యక్రమాలను ఎగ్జిబిషన్ రూపంలో పరిశీలించారు. అనంతరం జరిగిన ర్యాలీలో పాల్గొని దోమల నివారణ చర్యలపై పరిసరాలకు అవగాహన కల్పించారు. పరిసర పరిశుభ్రత ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత అని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ మెరుగుదలకు ప్రజల భాగస్వామ్యం, సహకారం అత్యంత అవసరమని అన్నారు. వాంబే కాలనీలో అంతర్జాతీయ మలేరియా దినోత్సవం సందర్భంగా మలేరియా అంతం మనతోనే పేరుతో అవగాహన కార్యక్రమం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ దోమల నివారణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. ఆ క్రమంలోనే దోమల లార్వా పుట్టకుండా, దోమ కాటుకు ప్రజలు గురి కాకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మలేరియా వ్యాధి సోకకుండా కట్టడి చేసేందుకు వైద్య ఆరోగ్య సిబ్బంది మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇంటింటికి తిరుగుతూ మలేరియాపై అవగాహన కల్పిస్తున్నట్లుగా తెలిపారు. తెలుగు యువత సెంట్రల్ అధ్యక్షులు కంచి ధనశేఖర్ మాట్లాడుతూ పేదలు అధికంగా నివసించే వాంబే కాలనీ వంటి ప్రాంతాల్లో దోమల నివారణ చర్యలపై దృష్టి సారించిన బొండా ఉమాకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే ఉమా ఆదేశాలతో మురికి నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టి దోమలు ప్రబలకుండా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కంచి దుర్గా, ఏఎంహెచ్ఓ బాబు శ్రీనివాస్, మలేరియా ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ జైపాల్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి ఎక్కడికక్కడ స్లమ్ ఏరియాస్లో అలాగే దోమలు ఎక్కడ అభివృద్ధి చెందే పరిస్థితులు ఉన్నాయో వాటిలన్నిటిని సమూలంగా నిర్మూలించి ప్రజల ఆరోగ్యం కాపాడే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ముఖ్యంగా నగరపాలక సంస్థ కమిషనర్ గారు ధ్యాన్ చంద్ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి డివిజన్ల మీద పెట్టి వాళ్ళ ఏఎంహెచ్ఓల్ని, వాళ్ళ స్టాఫ్ని అందరినీ కూడా పంపించి ప్రతి శనివారం పారిశుద్ధ్య వారంగా పెద్ద ఎత్తున డివిజన్లో చెత్తని, కాలువల్ని, అలాగే మురికిని అన్నిటిని కూడా తీపిచ్చటం. మరొక వైపు ఎక్కడన్నా ఇళ్లల్లో మిగిలిపోయినటువంటి టైర్లు కానీ లేదంటే వాడని వస్తువుల్లో నీరు కానీ ఉన్నప్పుడు దాంట్లో ఈ దోమలకు చెందినటువంటి మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ దోమలు లార్వా డెవలప్ అవుతుంది. దాన్ని కూడా నిర్మించడానికి ఇంటింటికి తిరిగి ఆ కెమికల్స్ని వేయటం. అట్లాగే ఫాగింగ్, ప్రతి డివిజన్కి ఒక ఫాగింగ్ మిషన్ పెట్టి ప్రత్యేకంగా ఎంత ఖర్చైనా పర్వాలేదు, మున్సిపల్ కమిషనర్ గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు, ఎంత ఖర్చైనా పర్లేదు, ప్రజా ఆరోగ్యమే మనకు ముఖ్యము. ఒకవైపు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్, ఒకవైపు దోమల రహిత నగరంగా సెంట్రల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు అంతర్జాతీయ మలేరియా దినోత్సవం సందర్భంగా సెంట్రల్ ఎమ్మెల్యే మన బొండా ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో బాంబే కాలనీలో, అలాగే సచివాలయం, అలా విఎంసి సిబ్బంది అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ అంతర్జాతీయ మలేరియా దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన సెంట్రల్ ఎమ్మెల్యే మన బొండా ఉమా గారు పాల్గొనడం జరిగింది. అలాగే డివిజన్ నాయకులు, అలాగే ఉన్న వివిధమైన సంఘాల నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ప్రజలకు ఒకటే చెప్తున్నారు, ఎమ్మెల్యే గారు కానీ, అధికారులు కానీ, మేము కానీ, ఎక్కడా కూడా నీరు నిల్వ ఉంచొద్దు,
ఎక్కడైతే మనం నీరు నిల్వ ఉంచుతామో అది మన ప్రాణాల మీదకి తెస్తుందని చెప్పేసి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనం ఒక బకెట్లో కానీ లేకపోతే బయట ఏదైనా ఒక తొట్టులో కానీ నీళ్ళు ఉండడం వల్ల అది దాదాపు ఒక బ్యాక్టీరియా లాగా వచ్చి ఆ నీళ్ళ వల్లే అనేకమైన రోగాలు, మలేరియా కానీ డెంగ్యూ కానీ అనేకమైన రోగాలు వస్తున్నాయి. దానికి ముందుగానే మన ఎమ్మెల్యే గారు కూడా ఒక మెసేజ్ పాస్ చేశారు. ఎక్కడా కూడా నీరు నిల్వ ఉంచొద్దు, ఉన్న నీరు ఏదైనా ఉంటే అది పారబోసుకొని మళ్ళీ కొత్త నీరు పట్టే విధంగా ఎప్పటికప్పుడు కూడా కుండలు కానివ్వండి, అలాగే ఏదైనా పాత్రలు ఉన్నా అవన్నీ కూడా క్లీన్ చేయవలసిందిగా కోర్చు ఎమ్మెల్యే గారు ప్రతి ఇంటికి ఈరోజు వాంబే కాలనీ 60 డివిజన్లో ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్ళి పాంప్లెట్ ద్వారా వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఏపీ ఎంసీఏ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో రెండో రోజు సైతం మహాధర్నా నిర్వహించారు. మోకాలపై కూర్చొని తమ డిమాండ్లతో కూడిన ప్లక్కార్డులు ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిహెచ్ఓల ధర్నా విజయవాడ ధర్నా చౌక్ లో రెండో రోజు సైతం కొనసాగింది. ఈ ధర్నాకు ఆంధ్రప్రదేశ్ నర్సెస్ స్ట్రగుల్ సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు స్వచ్ఛంద ప్రసాద్ పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలోని ఎన్హెచ్ఎం కింద సేచులుగా పనిచేస్తున్న గత 2 సంవత్సరాలుగా జీతభత్యాల విషయంలో ఎన్నెన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామని అన్నారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సిహెచ్ఓల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నీరంజన్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలోని ఎన్హెచ్ఎం కింద సిహెచ్ఓలుగా పనిచేస్తున్న గత 2 సంవత్సరాలుగా జీతభత్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామని, 6 సంవత్సరాలు దాటిన సిహెచ్ఓలను క్రమబద్ధీకరించాలని, ఎన్హెచ్ఎంలోని ఇతర ఉద్యోగులతో సమానంగా 23% ఇంక్రిమెంట్ ఇవ్వాలి, ప్రతి నెల సాలరీతో పాటు ఇన్సెంటివ్ ఇవ్వాలన్నారు. ఏపీఎంసీఏ న్యాయమైన డిమాండ్లతో తలపెట్టినటువంటి ఈ ధర్నా విజయవంతం అవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం వీరి యొక్క న్యాయమైన డిమాండ్లు సాధించాలి, న్యాయమైన డిమాండ్లు తీర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు గ్రౌండ్ లెవెల్లో గ్రామీణ ప్రాంతాల్లో వారు చేసేటువంటి సేవలు ఎంతో ఉన్నతమైనవి. రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. ఈరోజు దేశవ్యాప్తంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు గ్రామీణ ప్రాంతాల్లో చేసేటువంటి సేవలు ఎంతో ఉన్నత గౌరవాన్ని తెచ్చిపెట్టే రాష్ట్ర ప్రభుత్వాలకి, దేశ ప్రభుత్వాలకి. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకటే ఆలోచించాలి, ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఏమీ ఇతర భయంకరమైనటువంటి కోరికలు ఏం కోరట్లేదు. వాళ్ళు కేవలం సాధారణంగా ఉద్యోగ భద్రత, ఈ ఉద్యోగ భద్రత అనేది ఎంతో ముఖ్యమైన విషయం. అటువంటి భద్రత లేని జీవితాల్లో వీళ్ళు కొనసాగడం అనేది చాలా దుర్మార్గం. అంతేకాకుండా 23% హైక్ అడుగుతున్నారు. ఎన్హెచ్ఎంలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళందరూ కూడా హైక్ ఇచ్చి ఈరోజు వీళ్ళందరినీ పక్కన పెట్టడం కూడా ఎంతో అన్యాయం. వీళ్ళు పనిచేసే చోట వీళ్ళ బిల్డింగులు కూడా వీళ్ళు అద్దెలు కట్టుకొని బిల్స్ రాని పరిస్థితిలో వీళ్ళందరూ ఉన్నారు. దాంతోపాటు ఫీల్డ్ లెవెల్లో ఉండేటువంటి వీళ్ళు కూడా ఎఫ్ఆర్ఎస్ పెట్టి దానివల్ల చాలా థ్రెటన్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా న్యాయమైన డిమాండ్లు. ఈ డిమాండ్ల సాధన కోసం వీళ్ళు చేపట్టబోయేటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ నర్సెస్ స్ట్రగుల్ కమిటీ కూడా వీళ్ళతో పాటు కలిసి నడవబోతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కటే సూచన చేస్తున్నాం, ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం 100% విజయం సాధించే వరకు మేము తోడుగా ఉంటాం. ఈ యొక్క న్యాయమైన డిమాండ్లు సాధన అయ్యే వరకు కూడా వీళ్ళతో పాటు నడుస్తాం. మేము ఆయుష్మాన్ భారత్ రైల్వే స్పీకర్ 6 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళని రెగ్యులర్ చేస్తామన్నారు. ఈరోజు కూడా రెగ్యులర్ చేయలేదు. ఎన్హెచ్ఎంలో ఉన్న అందరికీ ఇంక్రిమెంట్ చేశారు, మాకు మాత్రం ఇంక్రిమెంట్ చేయలేదు. ఏంటని అడిగితే మీరు ఎన్హెచ్ఎం అంటున్నారు, కానీ వాళ్ళందరికీ పెంచారు, మమ్మల్ని మాకు పెంచట్లేదు. ఏమంటే ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం కదా, అవే ఇంక్రిమెంట్ కింద అనుకోమంటున్నారు. అలాగే 23% అలానే హోల్డ్ చేశారు. ఈ మధ్య రీసెంట్గా పిఎఫ్ కూడా ఆపేశారు. మాకు ఆపడం తప్ప మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి బెనిఫిట్స్ అనేది ఇవ్వటం లేదు. బెనిఫిట్స్ అడుగుతుంటే మీరు ధర్నా చేయకూడదు, ఏం చేయకూడదు అంటున్నారు. సోకాస్ ఇస్తామని భయపెడుతున్నారు. అలాగే మాకు రావాల్సిన డిమాండ్స్ అన్నీ ఈపీఎఫ్ కానీ, అద్దె బిల్లులు కానీ, పెండింగ్ ఇన్సెంటివ్స్ కానీ తక్షణమే రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. గవర్నమెంట్ 2 రోజుల నుంచి మేము ధర్నా చేస్తున్నా ఎటువంటి స్పందన ఇవ్వడం లేదు. కొంచెం మా గురించి ఆలోచించి మాకు న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చాలని కోరుకుంటున్నాం. డిఎస్సీ నోటిఫికేషన్ వయో పరిమితి 40 సంవత్సరాల నుండి 47 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డిఎస్సీ అభ్యర్థులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మోకాలపై కూర్చొని ప్రభుత్వానికి తమ డిమాండ్లను నినాదాలు రూపంలో విన్నవించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రామన్న, అధ్యక్షుడు రాము మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సీ నోటిఫికేషన్ స్వాగతిస్తున్నామని అన్నారు.
నోటిఫికేషన్లో చిన్న సమస్యలు ఉన్నాయని వాటిని ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఒక జిల్లాకు ఒకే పరీక్ష పేపర్ ఉండాలని అన్నారు. సిలబస్ విస్తృతి రీత్యా అభ్యర్థులు ప్రిపేర్ అవడానికి 90 రోజుల సమయం ఇవ్వాలని అన్నారు. దేశ అభ్యర్థులకు అర్హత శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 40%, ఓసీకి 45% తగ్గించాలని అన్నారు. నోటిఫికేషన్ పై సందేహాలను నివృత్తికై ప్రభుత్వం ప్రకటించిన కాల్ సెంటర్ నెంబర్లకు ఫోన్ చేస్తుంటే స్పందించడం లేదని ఆరోపించారు. తక్షణమే చిన్న సమస్యలను పరిష్కరించి డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక పోరాటాల సందర్భంగా అనేక పోరాటాల తొలగి మెగా డిఎస్సిని విడుదల చేసింది. దానికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయితే ఇందులో ఈ డిఎస్సిలో చాలా ముఖ్యమైన అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నట్టుగా అనిపించట్లేదు. మరి అధికారుల లోపమా మరి ఎవరు అనేటువంటిది చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఇంటర్, డిగ్రీ చదివి ఈరోజు బీఈడీ చేసిన వాళ్ళు ఉన్నారో లేదా డైట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ టెట్లో అవకాశం ఇచ్చారు, బీఈడీ చేయించారు, డైట్ చేయించారు. ఇప్పుడు 45% ఎస్సీలకు ఉండాలని, బీసీలకు 50 అని, ఓసీలకి 50 అని చెప్పి నిబంధన పెట్టడం వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు ఈరోజు డిఎస్సికి అనర్హులుగా మారే ప్రమాదం ఉంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం వీలైతే అందరికీ అవకాశం ఇవ్వాలా, లేదా మినిమం 40% అయినా అర్హత వీళ్ళందరికీ కూడా డిఎస్సిలో అవకాశం కల్పించాలనేటువంటిది మా మొదటి డిమాండ్. అలాగే డిఎస్సి కోసం పోరాట సందర్భంగా అదిగో ఇదిగో అని చెప్పి ఊరించి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకనే కనీసం ఇది చదువుకోవడానికి 56 పుస్తకాలు వస్తున్నాయి లెక్కేస్తే మొత్తం కూడాను. 56 పుస్తకాలు రోజు చదివినా 44 రోజులు మాత్రమే వస్తుంది నోటిఫికేషన్ నాటికి. కనీసం 90 రోజులైనా చదువుకోవడానికి, ప్రిపరేషన్ అవ్వడానికి గడువు ఇవ్వాలనేటువంటిది మా రెండవ డిమాండ్. 2018లో ఏదైతే వయోపరిమితి 44 ఉందో దాన్ని 6 నెలలకు తగ్గించి మళ్ళీ 44 చెప్పారు. ఇది అన్యాయం. దాదాపు 7-8 ఏళ్ల నుంచి నోటిఫికేషన్, రెగ్యులర్ నోటిఫికేషన్ లేనందువల్ల కనీసం వయోపరిమితి 47 ఏళ్ళకి పెంచాలనేటువంటిది మా మూడో డిమాండ్. అలాగే ఇప్పుడు నార్మలైజేషన్గా పెడతామంటున్నారు. ఈ 4 రోజుల పాటు ప్రహాసనంగా జరిగే ఎగ్జామ్లో చాలా మందికి అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. అందుకనే ఒకే జిల్లాకు ఒకే పేపర్ పెట్టడం వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు, ప్రభుత్వానికి కూడా అసలే ఇబ్బంది ఉండదు. అందుకని ఒకే జిల్లాకు ఒకే పేపర్ పెట్టాలనేటువంటిది మా 4వ డిమాండ్. ఈ 4 డిమాండ్తో పాటు చిన్న డిమాండ్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలో తీసుకోవాలా. వాస్తవానికి నోటిఫికేషన్ ముందే యువజన సంఘాలని, నిరుద్యోగుల వాయిస్ను, వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా ప్రభుత్వం పరిగణలో తీసుకుంటే బాగుండేది. అనాలోచితంగా చేసినట్టుగా ఉంది. అందుకని ఇప్పటికైనా మించింది లేదు. తక్షణమే 4 డిమాండ్ల మీద రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని చెప్పి, ఆ రకంగా సానుకూలంగా స్పందించకపోతే మాత్రం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ పోరాటాలకు సమాయత్తం కావాల్సి ఉంటుంది. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం డిఎస్సి నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. కానీ ఇది ఏకపక్షంగా అనౌన్స్ చేసింది. అభ్యర్థులతో కానీ విద్యావేత్తలతో కానీ చర్చించకుండా అధికారుల మధ్యలో ఏది తోస్తే అది ఈరోజు నోటిఫికేషన్లో పెట్టారు. మేము ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీలకి సంబంధించి 45%, 50% ఉన్న వాళ్ళనే ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అని చెప్పేసి రాష్ట్ర అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయమైన విషయం. కాబట్టి మేము అడుగుతుంది ఏంటంటే, మేము ఉద్యోగాలు అడగట్లా, ఉద్యోగానికి పోటీ పడతాం అడుగుతా ఉన్నాం. ఉద్యోగానికి పోటీ పడడానికి కూడా మాకు అర్హత లేదని చెప్తే ఎంత వరకు కరెక్ట్ అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇది చాలా తీవ్రమైన అన్యాయం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకి సంబంధించి, అదేవిధంగా బీసీలకు సంబంధించి, అదేవిధంగా ఓసీలకు సంబంధించిన అభ్యర్థులందరికీ కూడా పర్సంటేజ్ 40%కి తగ్గించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వయోపరిమితి 47 సంవత్సరాలకి పెంచాలి. మేము అంతకుముందు ఉన్నతాధికారులను కలిసినప్పుడు కూడా విన్నవించాం. 47 సంవత్సరాలు ఖచ్చితంగా పెంచాలని మేము విన్నవించినా సరే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పట్టించుకోకుండా 44కే పరిమితం చేశారు. కాబట్టి డిఎస్సి అందరికీ పోటీ పడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించాలి. అభ్యర్థుల గోడిని ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పట్టించుకొని ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గన్నవరం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ప్రజలు దృష్టికి తెచ్చిన సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో రోడ్ల పరిస్థితి మెరుగుపరిచామని వివరించారు. ఉంగుటూరు మండలం ఇందుపల్లి, మాణికొండ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. అనంతరం ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ మణికొండ, ఇందుపల్లి గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామాల్లో ఇళ్ల పట్టాలు సమస్యలు తమ దృష్టికి తీసుకొచ్చామని, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అసెంబ్లీలో తీర్మానం జరిగిందన్నారు. గ్రామాల్లో ఉన్న చిన్న సమస్యలు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించామన్నారు. మణికొండ అభివృద్ధికి 60 లక్షలు మంజూరు చేస్తామన్నారు. త్వరలో
గన్నవరం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఏలూరు కెనాల్ పోలవరాన్ని అనుసంధానం చేసే దిశగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. అందరికీ న్యాయం చేయమని అధికారులకు సూచించామని అన్నారు. మానికొండ ఇందుపల్లి గ్రామంలో గ్రామ సభ నిర్వహించి ముందు సీసీ రోడ్లు కంప్లీట్ అనేది ఓపెన్ చేసి గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకుని ప్రజా సమస్యలు పరిష్కరిద్దామనే ఉద్దేశంతో ఈ 2 గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న పొడుకుమూడు గ్రామంలో చేసాం. అలాగే రేపు గన్నవరంలో పల్లెదర కార్యక్రమం, రేపు గ్రామ సభ గన్నవరంలో హై స్కూల్లో పెట్టి రేపు నైట్ గన్నవరం నుండి ఎల్లుండి మార్నింగ్ రోడ్లు పక్కన 2 డ్రైనేజీలు హైవే పక్కన గత 6 సంవత్సరాలుగా పూడికలు కూడా తీయకుండా నీళ్ళు పరిస్థితి. ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మీటింగ్ పెట్టి డ్రైనేజీకి సమస్య ఏంటని కనుక్కుంటే ప్యారల్ గా పర్పెండిక్యులర్ గా ఉండే రోడ్లకి డ్రైనేజ్ కి అసలు కనెక్షన్స్ లేవు. గన్నవరం హెడ్ క్వార్టర్ లో అలా ఉండడం చాలా బాధాకరం. అలాగే సిహెచ్సి సెంటర్ కానీ అన్నింటినీ సిఎస్ఆర్ ఫండ్ తీసుకొచ్చి డెవలప్ చేస్తున్నాం. అలాగే ఈ రోజు ఇందుపల్లి గ్రామంలో ఎక్కడైనా మెజారిటీ సమస్యలు ఇళ్ల పట్టాల విషయం గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ లోనే పేద ప్రజలకు ఇళ్ల పట్టాల విషయంలో రాజీ లేదు. 2 సెంట్లు పట్టణాల్లో 3 సెంట్లు పల్లెటూరులో ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేసింది. కేబినెట్ లో కూడా తీర్మానం అయిపోయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను 15,000 మంది అర్హులైన నిరుపేదలకు పట్టాలు ఇప్పిస్తానన్న హామీని నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే అశోక్ లైలాండ్ రావడం వల్ల 600 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. రాబోయే కాలంలో 1200 మందిని మళ్ళీ హైర్ చేస్తున్నారు. దానికి ఈ నియోజకవర్గంలో నిరుద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినందుకు అశోక్ లైలాండ్ యాజమాన్య టెరస్ గారికి కానీ ఎండీలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ గ్రామాల్లో సమస్యల్లో ఎక్కువ కరెంటు స్తంభాలు ఒరిగిపోవడం కానీ చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించకుండా అపరిష్కృతంగా ఉండిపోయిన పరిస్థితి. చాలా గ్రామాల్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ని, ఎస్సీ గారిని, డిఎల్ని, ఏఎల్ని అందరూ అభినందిస్తున్నా. ఏ గ్రామంలో బాబులవాడ మండలంలో మా దాదాపు అడ్రస్ చేసాం. అలాగే గన్నవరం మండలంలో కూడా ఆ రోజు ఆగస్టు 31 వర్షాలు వచ్చి సెప్టెంబర్ 1 విజయవాడ బుడమేరు వరద వచ్చినప్పుడు ఆ వంగిపోయిన స్తంభాలు గౌడ్పేటలో కానీ చెంచుల కాలనీ అన్ని ఆ రోజునే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి నియోజకవర్గం మొత్తంలో ఎక్కడ బాగాలేదు చూడమన్నాం, అన్ని సర్వీసులు చేస్తాం. గుంటలను పూడ్చిన పరిస్థితి, గుంటలు లేని జనవరం అతి త్వరలో చూడబోతున్నాం. కానీ ఇప్పుడు ఇంకా ఈ ఊర్లోనే ఆంజనేయ స్వామి గుడి దగ్గర 5 అడుగుల లోతులు కోరుతున్న పరిస్థితి. ఈ మానికొండ గుడివాడ రోడ్ అయితే అసలు చెప్పడానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో అంత దుర్భరంగా ఉన్న పరిస్థితి. ఆ రోజు ఎమ్మెల్సీ కోడ్ ఉంది కాబట్టి నేను శంకుస్థాపన చేద్దామని, ఈ రోజు ఎమ్మెల్సీ కోడ్ వచ్చింది కాబట్టి శంకుస్థాపన కార్యక్రమం రాలేదు. మనం వస్త్రం రాకపోవడం ముఖ్యం కాదు, కానీ ముందు ప్రజలు ఇబ్బంది పడకుండా రోడ్డు వేసినందుకు, రోడ్డు మరమ్మతు చేపట్టినందుకు అధికారులను అభినందిస్తూ, రాబోయే కాలంలో మానికొండ 40 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఎన్ఆర్జీఎస్ ఫండ్స్. రేపు రాబోయే కాలంలో 60 లక్షలు 70 లక్షలు ఇస్తానని చెప్పా. అలాగే ఈ గ్రామాన్ని ప్రత్యేకిస్తూ చూస్తానని చెప్పా. నేను 80 లక్షల రూపాయలు మడిచర్లు ఇచ్చా, ఇందుపల్లిలో 70 లక్షలు అంటే ఇచ్చా, 91 లక్షలు ఇచ్చారు. ఇందుపల్లి చాలా చిన్న గ్రామం. అలాగే నేను ఇచ్చిన సూపర్ 6 లో మలవల్లి అశోక్ లైలాండ్ వెనక్కి తీసుకొస్తానని చెప్పా. హోసూరు నగరంలో 2-3 కంపెనీలు ఉన్నాయి, శ్రీరాము అలాగే అశోక్ లైలాండ్, ఇలా 2-3 కంపెనీలు ఉంటే వాళ్ళ హోసూరు నగరంలో 2,500 కంపెనీలు ఉంటాయి. 2,500 కంపెనీలు రావు, కానీ కనీసం 400-500 కంపెనీలు మలవల్లో రాబోతున్నాయి. ఈ నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు లక్ష్యంగా పనిచేస్తానని ఎన్నికల ముందు చెప్పా. నేను ఎన్నికల్లో హామీలో ఇచ్చింది, ఆ హామీ నెరవేరింది. రెండోది పేదలకు వెళ్ళబడ్డారు ముఖ్యమంత్రి గారు వేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ట్రిపుల్ పి విధానంపై అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. ట్రిపుల్ పి విధానంలో రాష్ట్రంలో ప్రాజెక్టుల అభివృద్ధి పెద్ద ఎత్తున చేపట్టేలా చూడాలని అధికారులకు ఆదేశం. పిఠాపురంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. శాంతి భద్రతా విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని వెల్లడి. వైసీపీ అధినేత జగన్ పై ఎంపీ కె శివనాథ్ ఫైర్. మద్యం స్కామ్ లో అడ్డంగా దొరికిన జగన్. ప్రజల దృష్టి మళ్లించేందుకే కుట్రలు పడుతున్నారని ఆరోపణ. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.